ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్టర్ కోడిపందాల గుట్టురట్టు కన్న తల్లిని కడతేర్చిన కొడుకు అఘోరా బాబా పేరుతో రాసలీలలు 30 అడుగుల ఎత్తుకర్రపై పూజారి మరిన్ని విశేషాలు మనవరు మనవర్తల్లో ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి ప్రారంభించారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కట్నపల్లిలో 9 ఇండ్లకు ఈరోజు ముగ్గు పోసి ప్రారంభించామని చెప్పారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పేదలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. నిరుపేదలందరూ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలని సూచించారు. గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో పేదలను మోసం చేసిందని విజయ రమణారావు విమర్శించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే మందుల సామిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు సిబ్బంది సమయపాలన పాటించకపోవడాన్ని ఎమ్మెల్యే గుర్తించారు. వెంటనే అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మందుల సామిలు 36 మంది టీచర్లు ఉంటే 5 మాత్రమే టీచర్లు వచ్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సమయానికి రాని టీచర్స్ పై వెంటనే అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ హైదరాబాద్ వచ్చారు. మూసీ సుందరీకరణ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన మేధా పాట్కర్ ను చాదర్ఘాట్ పోలీసులు అడ్డుకున్నారు. ఓల్డ్ మలక్పేట్లోని శంకర్ నగర్ లో ఓ ఇంటికి ఆమె చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో పరిశీలనకు అనుమతి లేదని మేధా పాట్కర్ ను పోలీసులు వెనక్కి పంపించేశారు. మూసీ సుందరీకరణ ప్రాంతానికి ఆమె వెళ్లారనే సమాచారంతో పోలీసులు ఆమె బస చేస్తున్న ఇంటికి ముందుగానే చేరుకున్నారు. అయితే తాను స్నేహితుల ఇంటికొచ్చానని మేధా పాట్కర్ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పంపించి వేశారు పోలీసులు. కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఓ సునకాలు హల్చల్ చేశాయి. కుక్కల్ని పట్టుకునేందుకు మున్సిపల్ సిబ్బంది నానా హైరాణ పడాల్సి వచ్చింది. 2 నెట్ల సాయంతో కుక్కలను వెంబడించి పట్టుకున్నారు సిబ్బంది. నిజామాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఓ వ్యక్తి నుంచి 10,000 లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ సీతారామరాజు ఏసీబీకి చిక్కారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల సోషల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. 8వ తరగతి చదివే విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు బట్టలు విప్పి సిగరెట్ తాగాలని హింసించారు. ఈ విషయాన్ని 10th క్లాస్ విద్యార్థి ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కక్షగట్టిన ఇంటర్ సీనియర్ విద్యార్థులు అతడిని చితకబాదారు. దీంతో విషయం పేరెంట్స్ కు తెలియజేయడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. ర్యాగింగ్ తో పాటు దాడికి పాల్పడ్డ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు డివైడర్ ను ఢీకొని ఫుట్పాత్ పైకి కారు ఎక్కింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో విద్యుత్ స్తంభంతో పాటు 2 చెట్లు ధ్వంసమయ్యాయి. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అఘోరా బాబా ముసుగులో రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. అఘోరా పేరుతో రాజేష్ నాథ్ అమ్మాయిలను ట్రాప్ చేసినట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు. 2 అమ్మాయిలతో రాజేష్ అసభ్య చాటింగ్ చేయడం వెలుగులోకి వచ్చింది. 2024 ఏప్రిల్లో వ్యక్తిగత సమస్యలతో ఏపీ తణుకులోని రాజేష్ నాథ్ మఠానికి వెళ్లింది ఓ బాధితురాలు. ఏప్రిల్ 20న బాధితురాలికి రాజేష్ నాథ్ అసభ్యకరంగా మెసేజ్ చేశాడు. తనకు జరిగిన అన్యాయంపై సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది బాధితురాలు. రాజేష్ ను ఆ చాట్ ను బయటపెట్టింది. చాలా మంది అమ్మాయిలను రాజేష్ నాథ్ ట్రాప్ చేసినట్టు బాధితురాలు ఆరోపిస్తోంది. అఘోరా పీఠం పేరుతో కోట్లు దండుకుంటున్నాడని వాపోయింది బాధితురాలు. అఘోరా అమ్మ యూట్యూబ్లో చూశాను. ఆ రాజేష్ నాథ్ గురించి అమ్మ పెట్టిన వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ చూశాక నాకు ధైర్యం వచ్చి నేను అమ్మని సంప్రదించడం జరిగింది. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను తనకు ఆ రాజేష్ నాథ్ని కలిశానమ్మా, నా పర్సనల్ ప్రాబ్లం ఇలా చెప్పుకున్నాను, తీరుస్తా అన్నాడు. ఆయన సాల్వ్ చేసేది కాకుండా ఆయనే నాకు పెద్ద ప్రాబ్లం లాగా తలకి చుట్టుకున్నాడమ్మా అని ఎంతో బాధపడుతూ అమ్మకి చెప్పుకున్నాను. ఇంకా ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదని చెప్పి నేను చేస్తున్నాను. నాలాగా ఇంకెవ్వరూ బాధపడకూడదు. ఇలాగా ఆ రాజేష్ నా దగ్గరికి వెళ్ళి మోసపోకండి. నేను ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇదే చెప్పగలను. మీరు నమ్మి వెళ్తే
ఆ నమ్మకం మీరు పోగొట్టుకోవాల్సింది. సమస్య చెప్పుకుంటారు, ఆ సమస్యని ఒక అలుసుగా తీసుకొని మళ్ళీ మనకి రివర్స్ మన తలకి చుట్టుకుంటారు ఆయన. సో దయచేసి రాజేష్ నా దగ్గరికి వెళ్ళకండి, నమ్మకండి. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం జనుంపల్లిలో గంగా మంత్రాలమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంవత్సరాలుగా వింత ఆచారం కొనసాగుతోంది. ఆచారం ప్రకారం ప్రత్యేకంగా రథానికి 30 అడుగుల భారీ కర్రను పూలతో అలంకరించి భక్తులు పట్టుకుంటారు. భారీ కర్రకు చివరన ఆలయ ప్రధాన పూజారి మద్దిరేటి రథంపై ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ భక్తులపై పసుపు బండారు చల్లి భక్తులను ఆశీర్వదించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య నుంచి గంగా మంత్రాలమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 15 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగబోతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అటు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో పోతులప్ప చెన్నకేశవ స్వాముల పరుష ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. డప్పు వాయిద్యాల మధ్య ఎలవగంప ఊరేగింపు కన్నుల పండుగ జరిగింది. ఎలవగంపకు గుడికట్టు వంశస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అడుగడుగునా స్వాములకు హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టి స్వాగతం పలికారు. పోతులప్ప చెన్నకేశవ స్వాముల ఉత్సవ మూర్తులను పెద్ద కమ్మవారిపల్లి దేవాలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. స్వామివారి ఊరేగింపు ఆశాంతం పోతురాజు నృత్యాలతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పుట్టపర్తి సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో కోలాహలం ఏర్పడింది. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. చివరి రోజున కుంకుమార్చనతో ఉత్సవాలు ముగుస్తాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శ్రీనివాస సినిమా థియేటర్లో గాంధీ తాత చెట్టు చలనచిత్రాన్ని ప్రదర్శించారు. బడిపిల్లల్లో దేశభక్తిని చాటేందుకు ఈ సినిమా ప్రదర్శించారు. ఈ సినిమాకు విశేష స్పందన లభించింది. చిత్ర ప్రదర్శనను వీక్షించేందుకు మండలంలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా థియేటర్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. సమ్మర్ ఇంకా పూర్తిగా రాకముందే భానుడు భగభగా మండిపోతున్నాడు. ఈసారి మార్చి మొదటి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు టారెత్తిస్తున్నాయి. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే ఏప్రిల్ మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న భానుడు, మార్చి ప్రారంభంలోనే మండుతున్న సూర్యుడు, ఈసారి సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు. సమ్మర్ స్టార్టింగ్లోనే భానుడు భగభగా మండుతున్నాడు. గత సమ్మర్లతో పోలిస్తే ఈసారి ఎండలు కాస్త భిన్నంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి పగటిపూట ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీటికి తోడు వడగాల్పుల తీవ్రత సైతం అధికంగా ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా ఈ వేసవి కాలంలో ఇదే పరిస్థితి ఉండనుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో మార్చి మొదటి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గత 125 ఏళ్ల సరాసరి ఉష్ణోగ్రతల గణాంకాలను పరిశీలిస్తే ఈ సమ్మర్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ముందుగానే సమ్మర్ సీజన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి చివరి వారం నుంచే తెలుగు రాష్ట్రాలు ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటు హైదరాబాద్లో ఉదయం 9 గంటలకే భానుడు సర్రుమంటున్నాడు. సగటు 125 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత ఉంటుందంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. 50 రోజుల వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలే ఎక్కువగా నమోదు కానున్నాయి. వేసవి సీజన్లో ఉష్ణోగ్రతల తీరు ఎప్పుడూ కూడా అంతకుముందు వర్షాలు, శీతాకాల వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఉంటుంది. గత వానాకాలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినా కృష్ణా పరివాహకంలో అంతంత మాత్రంగానే వర్షపాతం నమోదయింది. తెలంగాణలో సగటు కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైనా చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదయింది. దీంతో ఈసారి ముందస్తుగా సమ్మర్ వచ్చినట్లు
అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జనవరి, ఫిబ్రవరి నెలల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. మరోవైపు హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయని చెబుతున్నారు. రానున్న రోజుల్లో లానినో పరిస్థితులు మరింత బలహీనపడతాయని, అధిక ఉష్ణోగ్రతలకు దారితీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో గతేడాది జగిత్యాల, నల్గొండ జిల్లాల్లో గరిష్టంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి అంతకంటే అధికంగా నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 1901 నుంచి 2025 వరకు 125 సంవత్సరాల కాలంలో సగటు ఉష్ణోగ్రతలను పరిగణలోకి తీసుకుంటే ఈ ఏడాది వేసవిలో ఎక్కువ సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంటుంది. మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. రాత్రిపూట కూడా దక్షిణ ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తిరుమల వెంకటేశుని అభిషేకాలకు గాని, ఇతరత్ర పరిమళ ద్రవ్యాల వినియోగంలో గాని పునుగుపిల్లి ప్రస్తావన గురించి కొందరికైనా తెలుసు. పునుగుపిల్లి శరీరం స్రవించే ఓ రకపు పదార్థం నుండి తైలం తీయడం, ఆ తైలాన్నే స్వామివారికి పోయడం, అదంతా ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. అంత విశిష్టమైన ఉన్నటువంటి పునుగుపిల్లి జాతి కూడా కేవలం శేషాచలంలోనే కనబడుతుందంటారు. కానీ ఆదివారం అలాంటి పునుగుపిల్లి తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో కనిపించింది. ఇంతకీ ఈ అరుదైన జాతి ప్రత్యేకత ఏంటి? స్వామివారి అభిషేకానికి వాడే తైలం ఎలా తీస్తారు? ఈ స్టోరీ చూడండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని వైభోగం, ఆ మహత్తు కన్నులారా తిలకించేవారికి ఓ అద్భుత అనుభవం గుర్తుంటుంది. స్వామివారిని మరీ దగ్గరగా చూసేవారికి అది ఇంకా అనుభవైక వేద్యం. ఆలయంలో వచ్చే కమ్మని సువాసన, వింత పరిమళాలతో మనకి గుర్తుండిపోతుంది. ఆలయంలోని శ్రీ వెంకటేశుని మూల విరాట్టుకు చేసే అలంకరణతో పాటు వినియోగించే పరిమళ ద్రవ్యాలతో పునుగుపిల్లి శరీరం నుంచి వచ్చే తైలం లాంటి స్రవం కూడా ఒకటి. ఇలాంటి పునుగుపిల్లి కేవలం ఒక్క శేషాచలం అడవుల్లో మాత్రమే ఉంటుంది. ఇదో అరుదైన జాతి కూడా. అందుకే అలాంటి ఈ పిల్లి తాజాగా తాడేపల్లి పరిసరాల్లో కనిపించడం కలకలం రేపుతోంది. ఈ అరుదైన పిల్లి తాడేపల్లి ముగ్గురోడ్డులోని గొట్టుముక్కల లాజర్ అనే వ్యక్తి ఇంట్లో తిరుగుతుండడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఇంగ్లీష్లో సివెట్, టాడీ క్యాట్ అని పిలిచే పునుగుపిల్లి శరీరం నుంచి తైలం తీసే పద్ధతులు కూడా ప్రత్యేకమైనవి. వన్యప్రాణి చట్టాలను ఉల్లంఘించకుండా ఎక్కడా గాయాలు కాని రీతిలో ఏర్పాట్లు చేస్తారు. ముందుగా పునుగుపిల్లిని ఇనుప జల్లెడలో ఉంచుతారు. అక్కడ ఓ చందనపు కర్రను నిలబెడతారు. ఈ పిల్లి శరీరం నుంచి ప్రతి 10 రోజులకు ఓసారి చెమట గ్రంథుల నుంచి వచ్చే స్రవం శరీరంపైనే అట్టలు కడుతుంది. అలా అట్టలు కట్టిన తెట్టును చందనపు కర్రకు రాసుకునేలా చేసినప్పుడు ఆ చందనపు కర్రపై ఏర్పడిన బంకని బయటకి తీస్తారు. తన శరీరంపై ఏర్పడిన తెట్టును చందనపు కర్రకు పిల్లి అప్రయత్నంగానే రుద్దుకోవడం జరుగుతుంది తప్ప వేరే పద్ధతిలో కాదు. కాబట్టి అక్కడ ఎలాంటి బాధాకరమైన పరిస్థితి ఉండదని చెబుతుంటారు. ఇలా సేకరించిన దాన్నే ఇతర పరిమళ ద్రవ్యాలతో కలిపి స్వామివారికి వినియోగిస్తారు. ప్రస్తుతం పునుగుపిల్లి జాతి అంతరించిపోతున్న జీవుల్లో ఉండడంతో ఇవి ఎక్కడ కనిపించినా వెంటనే అటవీశాఖ రంగంలోకి దిగుతుంది. పునుగుపిల్లి మన దేశంతో పాటు సింగపూర్, మయన్మార్, భూటాన్, శ్రీలంకలో మాత్రమే ఉందని చెబుతుంటారు. మరోవైపు ఇతర దేశాల్లో పునుగుపిల్లి వినియోగం వేరేలా ఉంటుంది. ఆఫ్రికన్ సివెట్ గా పిలిచే ఈ పునుగుపిల్లి కాఫీ గింజలను తిని విసర్జించగా వచ్చే విసర్జితాల పొడిని దంచి కాఫీ పౌడర్ గా విక్రయిస్తుంటారు. ఇలాంటి కాఫీ పౌడర్ కేజీ 25,000 నుంచి రేటు పలుకుతుందంటే ఇతర దేశాల్లో ఈ తరహా పిల్లులకు ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా గోశాలలో పునుగుపిల్లులను పెంచుతోంది. 2021, 2022లోనూ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇలా పునుగుపిల్లులు ప్రత్యక్షమయ్యాయి. తిరుమలలోని నిత్యాన్నదాన కార్యక్రమం కోసం కూరగాయలు తీసుకెళ్లేందుకు టీటీడీ లారీ విజయవాడ వస్తోందట.
ఈ లారీలోనే పునుగు పిల్లి బెజవాడకు చేరి ఉంటుందని అప్పట్లో అనుమానించారు. తాజాగా మరోసారి కనిపించడంతో అరుదైన జీవజాతికి చెందిన పునుగు పిల్లుల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని వన్యప్రాణి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.